ఒకటి డెఫినెట్గా దెర్ ఈజ్ అ వైలేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ సైడ్ అండ్ మన వాళ్ళు కూడా వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూనే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు. బ్లాక్ అవుట్లు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా న్యూఢిల్లీ టు అమృత్సర్ ఇండిగో ఫ్లైట్ని వెనక్కి తీసుకురావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో కృష్ణ చెప్తున్నట్టుగా ఎలా ఎలా ఉండే అవకాశం ఉంది, దీని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద కొంత ఏమైనా ప్రిడిక్ట్ చేయగలమా మనం? హలో సంజయ్ గారు. ఒకటి మనం ఇందాక అనుకున్నట్టండి, డ్రోన్స్ ఎలాగైతే ఆర్టిలరీ షెల్లింగ్స్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద డ్రోన్స్ కూడా రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. కానీ అలా అవ్వకుండా చూడాలి, మన వాళ్ళు పడేయటం జరుగుతోంది. ఎందుకంటే డ్రోన్స్ కి ఆర్టిలరీ ఫైరింగ్ కి చాలా తేడా ఉంది. జనరలీ ఆర్టిలరీ ఫైరింగ్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ అక్రాస్ ఎల్ఓసి జరుగుతుంది. అఫ్ కోర్స్ పెద్ద ఆర్టిలరీ గన్స్ ఉంటే 30 కిలోమీటర్స్ దాకా వెళ్తాయి. కానీ ఈ డ్రోన్స్ అన్నవి అట్లా కాదు, దే వైలేట్ ఎయిర్ స్పేస్, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది చుట్టుపక్కల. సో వాటి వల్ల వచ్చే డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తీవ్రంగానే సీరియస్ గానే చూడటం జరుగుతుందండి. రెండోది, మన రెస్పాన్స్ కూడా కొద్దిగా వేచి చూస్తారండి మన వాళ్ళని అనుకోవటం. అంటే ప్రతిస్పందిస్తారు కానీ చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే అసలు ఇలా ఎందుకు జరుగుతోంది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ని మనం ఒక యూనిట్ గా చూసినా వాళ్ళలో అంతర్గతంగా కొట్టుకు చస్తూ ఉంటే మనం దగ్గరికి వెళ్లి మళ్ళీ బాంబింగ్ చేస్తే వాళ్ళు ఏమన్నా కలుస్తారా, అవన్నీ ఇట్లాంటి డైనమిక్స్ చూసుకోవాలండి. బట్ నా ఉద్దేశంలో మన ప్రభుత్వం మాత్రం దీన్ని టాలరేట్ చేయదండి. డ్రోన్స్ ని ఇంత పెద్ద ఎత్తున రెగ్యులర్ గా ఎయిర్ స్పేస్ వైలేషన్స్ చేస్తూ ఉంటే దాన్ని మాత్రం టాలరేట్ చేసే ప్రసక్తే లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మన రెగ్యులర్ సివిలియన్ విమానాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 1-2 రోజుల్లో దీని మీద ఒక క్లియర్ స్ట్రాటజీ తీసుకురావడం జరుగుతుందండి. ఇంకోటి నేను చెప్పినట్టు మనం అమెరికాని కూడా అడగచ్చు, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్తున్నారు కాబట్టి మరి మీరు ఫెసిలిటేట్ చేస్తే పాకిస్తాన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందని. ఓవరాల్ గా నా ఉద్దేశంలో ఇంకో స్ట్రాటజీ ఏమై ఉంటుందంటే పాకిస్తాన్ది, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కాన్స్టెంట్ గా టెస్ట్ చేసి ఓవర్వెల్మ్ చేయటం అంటారండి దాన్ని. అంటే ఎక్కువ టెస్ట్ చేసి కాన్స్టెంట్ గా పంపించి ఎక్కడో ఒక చోట గ్యాప్ వెతకడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. బికాజ్ వాళ్ళు ఊహించిన విధంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవాల్వ్ అయ్యాయి కాబట్టి అది చేస్తారు. తర్వాత మన వైపు ఉన్న వనరులు, అంటే ఎయిర్ డిఫెన్స్ కూడా ఒక వనరులు కావాలి కదండి. మనం పంపించే డ్రోన్స్, మనం పంపించే తర్వాత వీటిని ఏమంటారు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, అవన్నీ కూడా మనం గాల్లోకి ఫైర్ చేసే మిజైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిజైల్స్, ఇవన్నీ కూడా మన చేత ఖర్చు పెట్టించే ప్రక్రియ చేస్తుందా పాకిస్తాన్ అని కూడా మనం ఆలోచించాలని. అఫ్ కోర్స్ మనం పెద్ద దేశం, మన దగ్గర ఎక్కువ వనరులు ఉన్నాయి, ఎక్కువ కాలం యుద్ధం చేయగలం. కాకపోతే ఇటువంటి టాక్టిక్స్ ఏమన్నా కూడా వాడుతుందా అని. ఒకవేళ అదే కనుక టాక్టిక్ అయితే కనుక మనం షార్ట్ టైమ్ లో ఎక్కువ కాలం అంటే ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేటువంటి అటాక్స్ చేయాల్సి ఉంటుంది పాకిస్తాన్ మీద. అవి కూడా మనకి తెలుస్తాయండి నా ఉద్దేశంలో 1-2 రోజుల్లో. దాన్ని బట్టి ఇండియా ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది చాలా తొందరలోనే వచ్చేస్తుందండి. రైట్ గిరిధర్ గారు.